హాయ్ అండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి. 1,50,000 వరకు దాటిన వీడియో అండి ఇది. చాలా కామెంట్స్ వచ్చాయి. ఈ వీడియో చూసి ట్రై చేసిన వాళ్ళందరూ కూడా జుట్టు అనేది గ్రోత్ అయ్యింది, అలాగే ఊడడం తగ్గిందని చెప్పి రెగ్యులర్గా కామెంట్స్ వస్తున్నాయి. కాకపోతే కొన్ని డౌట్స్ అలాగే కామెంట్స్కి రిప్లై అనేది ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. అసలు హెయిర్ ఆయిల్, ఈ హెయిర్ వాటర్ ఏంటి, అసలు హెయిర్ హెన్నాని ఎలా మిక్స్ చేసుకోవాలి, ఈ ఫుల్ వీడియో మొత్తం కూడా నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసి మీకు డీటెయిల్డ్ వీడియో అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ వీడియో అనేది చాలామంది రిక్వెస్టింగ్ అడుగుతున్నారు, ఇప్పటికే వస్తున్నాయండి. మీకు ఫుల్ క్లారిఫికేషన్ అది ఇచ్చేస్తాను, ఓకేనా. ఇప్పుడు ఈ బ్లాక్ హెన్నా ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ మనకి వాటర్ అనేది కావాలి. ఈ వాటర్ 7 months వరకు మనకి నిల్వ ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ బ్రింగ్రాజ్ లీవ్స్, గుంట గలగర ఆకు అనమాట, ఎండిపోయిన ఆకులు కొన్ని అలాగే పచ్చిగున్న ఆకులు కొన్ని తీసుకోండి. ఇలా ఎందుకంటే ఎండిపోయిన ఆకుల్లో నుంచి సహజమైన డై అనేది, అంటే నల్లగా హెన్న జుట్టు ఉంచడానికి డై అనేది రిలీజ్ అవుతుంది. పచ్చిగున్న ఆకులు ఏంటంటే జుట్టును దృఢంగా ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా తీసుకుంటున్నాను, నాకు నచ్చింది, బాగుంది, యూజ్ అయింది అనమాట. అందుకని మీకు కూడా ఇలాగే చెప్తున్నాను, లేకపోతే వేరేగా చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పుడు ఈ రెండింటిని ఒక 2 గిన్నెల వరకు వాటర్ తీసుకుని బాగా మరిగించేసాను. క్వాంటిటీ మీ ఇష్టం అండి. ఇలా మరిగించుకొని చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ వాటర్ నేను ఒక వీడియోలో పోస్ట్ చేశాను. ఆ వీడియో చాలా కామెంట్స్ వచ్చాయి, చాలా బాగా వైరల్ కూడా అవుతూ ఉంది. ఇంకా రోజు రెగ్యులర్గా వ్యూస్ అనేవి పెరుగుతున్నాయి. సో ఇలా వాటర్ ప్రిపేర్ చేసుకున్నాక ఏం చేయాలి, ఇక్కడ నుంచి వినండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాటర్ ప్రిపేర్ చేసుకున్నాక పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక ఫ్రిడ్జ్లో మనం పెట్టేసుకోవచ్చు. ఇంకా లేకపోతే ఒక రోజు మొత్తం 2 రోజుల వరకు బయటే ఉంటుందని, పర్లేదు 3 days అయినా కూడా బయటే ఉంటుంది. తర్వాత నుంచి కొంచెం ఎంతైనా వాటర్ మరిగించాం కదా, పాడైతాయి. సో కాబట్టి బాగా మరిగించాం కాబట్టి బయట ఒక 2-3 రోజుల వరకు పర్లేదు. కానీ చల్లారిన తర్వాత ఒక రోజు మొత్తం బయట వదిలేసి ఫ్రిడ్జ్లో అనేది పెట్టేయండి. పెట్టిన తర్వాత మీరు ఎప్పుడైతే హెన్నా యూజ్ చేస్తారో అప్పుడు హెన్నా పౌడర్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఈ వాటర్తో చక్కగా హెన్నాని మిక్స్ చేసుకోవడమే. బ్లాక్ వాటర్ అని పిలుస్తామండి మేమైతే మా ఇంట్లోనూ. ఈ బ్లాక్ వాటర్ అనేది సహజంగా హెయిర్ని బ్లాక్గా ఉంచుతుంది అనమాట, అండ్ హెయిర్ ఊడిపోకుండా చేస్తుంది. మెయిన్ ఏంటంటే ఎరిగిపోద్ది, మనకి బాగా జుట్టు ఎక్కువ వచ్చేది అని నేను ఎప్పుడు చెప్పను. మనకి ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉంటే చాలు. అలాగే జుట్టు గ్రోత్ అవుతున్నా కూడా సరిపోతుంది కదా. సో వాడుతూ ఉండి మనం నమ్మకంతో చేస్తూ ఉంటే తప్పకుండా గ్రోత్ అవుతుందండి. కాబట్టి మనం ఏదైనా నమ్మకంతో చేయడం ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను హెన్నాని అనేది ఇలా మిక్స్ చేసుకుంటాను. నేను నా హెయిర్కి అనేది అప్లై చేసుకుని కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో. అంతకంటే ముందు నేను నా హెయిర్కి ఇలా హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేస్తాను. ఈ హెయిర్ ఆయిల్ ఏంటంటే మీకు థంబ్నెయిల్ చూపిస్తున్నాను కదా, ఇదే అనమాట హెయిర్ ఆయిల్ వీడియో. డిస్క్రిప్షన్లోని లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి, ఫస్టే ఉంటుంది, మీకు ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి. అప్పుడు మీకు ఆ వీడియో అనేది చూసి వచ్చారంటే ఈ వీడియో క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ నూనె మొత్తం తలంతా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు హెన్నా అనేది పెట్టేసుకుంటాను అనమాట. ఒక బ్రష్ సహాయంతో పాయిల్ కింద తీసుకొని కుదుర్లో కంటే విధంగా హెన్నా అనేది పెట్టుకున్నాను. సో మనకి వైట్ హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాదు, నార్మల్గా హెడేక్ ఉన్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు కూడా ఇది హెన్నా పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది అండి, ఫ్రెష్గా ఉంటుంది హెయిర్. సో మనకి హెయిర్ అనేది దృఢంగా ఉండాలంటే అప్పుడప్పుడు హెన్నా పెట్టుకోవడం కూడా మంచిదే. సో నేనైతే ఇలా అనూసి హెన్నా అనేది యూజ్ చేస్తాను. మీకు ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను, ఆ వీడియో చూడండి, ఓకేనా. ఇప్పుడు నేను తలకి చక్కగా హెన్నా పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఇలా ఒక క్యాప్ పెట్టేశాను. క్యాప్ పెట్టిన తర్వాత క్యాప్తో పాటుగానే తలంతా కూడా ఇలా మద్దన చేసుకున్నట్టుగా నొక్కండి. తల మొత్తం ఇలా నొక్కున్నట్లుగా అయితే చల్లగా ఉంటుంది. అలాగే ఆ వాటర్ మొత్తం కూడా కుదుళ్ళ లోపలికి దిగుతాయి అనమాట. సో మనమైతే ఈ హెయిర్ వాటర్ని, అంటే హెన్నా వాటర్ని ఈ విధంగా తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటాము. సో ప్రాసెస్ అయితే ఇదనమాట అండి. చక్కగా ఈ వాటర్ అనేది రెడీగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని, అంటే మనం రెగ్యులర్గా ఇప్పుడు హెన్నా ఉందనుకోండి, హెన్నా పేస్ట్లో బీట్రూట్ జ్యూస్ కానీ, టీ డెకాషన్ కానీ, గ్రీన్ టీ కానీ వారి స్టైల్స్లో అనేది మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు హెన్నాని. నేను చెప్పేది ఏంటంటే ఈ బ్రింగ్రాజ్ అనేది చాలా మంచిది హెయిర్ని దృఢంగా ఉంచుతుంది. అంటే సాఫ్ట్గా అయిపోయిన హెయిర్ని స్ట్రాంగ్గా చేస్తుంది, స్ట్రాంగ్గా స్టిఫీగా అయిపోయిన హెయిర్ని సిల్కీగా చేస్తుంది. 2 విధాలుగా కంటెంట్ అనేది ఉందన్నమాట ఈ బ్రింగ్రాజ్ లీవ్స్లో. అందుకని మీరు ఇలాగ బ్లాక్ హెయిర్ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకోండి. నేను వీడియోలో మీకు క్లియర్గా మీరు అర్థం చేసుకున్నట్లయితే కనుక అందులో ఏం చెప్పాను మీకు, డ్రైడ్ బ్రింగ్రాజ్ లీవ్స్ ఉన్నాయి కదా, వాటిని మనం జస్ట్ ఇలా చేతితో స్ప్రెడ్ చేస్తే చెయ్యి మొత్తం బ్లాక్ అయిపోద్ది అనమాట. అలాగే మనకి నార్మల్గా ఫ్రెష్ బ్రింగ్రాజ్ లీవ్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మొత్తం కంటైనర్లో ఉంటుంది. దాంట్లో నుంచి న్యాచురల్ డైని రిలీజ్ చేయాలంటే ఈ బ్రింగ్రాజ్ లీవ్స్ అనేవి మనం
ఎండబెట్టుకోవాలి. అలా ఎండబెట్టుకున్నప్పుడు అందులో నుంచి ఆ నల్లని ద్రవం ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతుంది. అది జుట్టుని నల్లగా ఉంచుతుందండి. మనకు ఉండే కొద్దీ వైట్ హెయిర్ అనేది ఎక్కువ రోజులు రాదు, అంటే వస్తుంది. మనం రోజు చక్కగా ఇలా హెన్నా పెట్టుకున్నప్పుడు ఆ వాటర్ వాడుతూ ఉంటే కనుక ఎక్కువగా రావన్నమాట. వైట్ హెయిర్ అనేది తొందరగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఏజ్ అనేది 40 years 30 years వచ్చినప్పటికీ ఒక 2 days 5 daysకే వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అలా రాకుండా కాపాడుతుంది అనమాట. అంటే ఎప్పుడు వైట్ హెయిర్ రాకుండా చేసుకోవచ్చు మనం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ హెయిర్ వాటర్ అనేది ప్రిపేర్ చేయండి. మీరు న్యాచురల్గా నా హెయిర్ చూడండి, అందుకే ఇలా వేసి చూపిస్తున్నాను మీకు. హెయిర్ అనేది ఎంత బ్లాక్గా కనిపిస్తుందో. నా హెయిర్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారండి, లాంగ్ హెయిర్ ఓకే కానీ వైట్ హెయిర్ అనేది చాలా న్యాచురల్ బ్లాక్గా కనిపిస్తుంది, ఏం వాడతారు డై అని. నేను అసలు డైస్ ఏం యూజ్ చేయని ఇదే యూజ్ చేస్తాను. అందుకే ఎగ్జాంపుల్గా ఈ వీడియో అనేది షేర్ చేయడం జరుగుతుందండి. తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. అంటే హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ, హెయిర్ హెన్నా వీడియో అండ్ హెయిర్ వాటర్, ఈ 4 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేయాలి. 5th స్టెప్ ఒకటి ఉంటుంది, అది ఏంటంటే ఫుడ్ అనమాట. మంచి ఐరన్ ఉన్న ఫుడ్ని, మంచి కాల్షియం ఉన్న ఫుడ్ని, హెయిర్కి మంచిగా పోషకరమైన ఫుడ్ ఏంటంటే ఓవర్ నైట్ ఓట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానీ, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ అలాంటివన్నీ ఎక్కువ తీసుకోండి. ఫుడ్ విషయంలో కూడా హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని మంచిగా ఫుడ్ తీసుకోండి అండ్ ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి. బయట నుంచి తెచ్చుకున్న ఆయిల్స్ కానీ, బయట నుంచి తెచ్చుకున్న షాంపూస్ కానీ పూర్తిగా పక్కన పెట్టేస్తే బెటర్ ఆప్షన్ అనమాట. సో నేనైతే ఇంక ఈ వీడియోని మీకు అర్థమైంది అనుకుంటున్నాను, క్లియర్ కట్గా చెప్పాను అనుకుంటున్నాను. షాంపూ వీడియో కూడా చూడండి. ఆ షాంపూ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట, ఈజీ మెథడ్లో ఉంటుంది. సో అది కూడా ట్రై చేసేయండి. హెయిర్ వాటర్ అయితే ఫ్రిడ్జ్లో మనకి 6 months 7 months వరకు అసలు వేస్టేజ్ అవ్వవు, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఆ వాటర్తో మనం హెన్నా అనేది మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రెష్గా వాటర్ వేసుకొని చక్కగా తలకి పట్టించేయచ్చు. నేను మీకు ఆల్రెడీ అప్లై చేసుకొని చూపించాను కదా, చూడండి హెడ్ బాత్ చేసి వచ్చాను. చక్కగా హెయిర్ ఎంత ఫ్రెష్గా ఉందో. సో హెయిర్ అనేది ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే మనం ఊహించలేనంత బాగుంటుంది, సిల్కీగా అయిపోతుంది. చుండ్రు ప్రాబ్లంతో, పేను కొరకుడు ప్రాబ్లం అన్నిటికి సొల్యూషన్ నాకు ఈ బ్రింగ్రాజ్ అనిపించింది. అందరికీ బాగా వర్క్ అవుతుంది. మనకి ఆయుర్వేద శాస్త్రంలో కూడా ప్రతి బుక్లో కూడానంట ఈ మూలికలన్నిటికి రాజు బ్రింగ్రాజ్ లీవ్స్ అని చెప్పేసి ఒక నోటెడ్ ఉంటుందంట. అలాగే మూలికలన్నిటికీ రాని తులసి అటండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, మెన్షన్ చేసుకోండి. ఈ 2 కూడా చాలా మంచిది మన హెల్త్కి, మన ఐస్కి, మన కళ్ళకి, ప్రతిదీ కూడా మన అవయవాలన్నిటికీ కూడా ఈ మూలికలు అనేవి చాలా మంచివి. అలాగే బ్రింగ్రాజ్తో కూడా చట్నీ చేసుకుంటారండి, గుంటకల రాకుతో కూడా పచ్చడి చేసుకుంది అంటారు. అది కూడా బాడీలోకి తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ పచ్చడి కూడా తొందరలో వీడియో చేసుకుందాం మనం. సో ఇంకా మరి మీకు ఈ వీడియో అర్థమైంది కదా. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే మాత్రం అడగండి. సో నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకేం డౌట్స్ లేవనుకుంటున్నాను. మ్యాక్సిమం ఈ వాటర్ని అయితే ఇలా యూజ్ చేయాలి, హెన్నాని ఇలా మిక్స్ చేసుకోవాలి, అండ్ షాంపూ, ఆయిల్. అలాగే హెయిర్ అనేది చాలామందికి ఇది సిల్కీగా మెత్తపడిపోయి జుట్టు మొత్తం పలచగా రాలిపోతుంది సిస్టర్ అని చెప్పేసి అడుగుతున్నారు. రెగ్యులర్గా కామెంట్ అనమాట. అది ఏం చేస్తారంటే మీరు తప్పనిసరిగా ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. ఆనియన్ హెయిర్ ఆయిల్ బయట నుంచి తెచ్చుకున్నది కాకుండా ఇంట్లో తయారు చేసుకోండి. కొబ్బరి నూనె, ఆనియన్స్ని బాగా మరిగించండి. చిన్న ఉల్లిపాయలు అయితే చాలా మంచిది అనమాట. మనం పెద్ద ఉల్లిపాయలతో పోల్చుకుంటే చిన్న ఉల్లిపాయలు అనేవి జుట్టుని బాగా కాపాడుతాయి, మంచిది, ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట అందులో. అందుకని చెప్పేసి చిన్న ఉల్లిపాయలు, ఆయిల్ని బాగా మరిగించేయండి. సో మీకు ఈ థంబ్నెయిల్ చూపిస్తున్నాను కదా, ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఈ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది ఏంటంటే జుట్టుని ఊడిపోకుండా అప్పటికప్పుడు మెత్తబడిపోయిన హెయిర్ని కూడా స్ట్రాంగ్గా చేస్తుందండి. హెయిర్ ఫాల్ అవ్వడం కంటిన్యూగా మీరు స్టాప్ చేస్తారు. కానీ ఏంటంటే ఈ ఆయిల్ అనేది రోజు వాడకూడదు. 1 monthకి ఒకసారి వాడితే బెటర్ అనమాట. అంటే బాగా సిల్కీగా ఉండి మెత్తబడిపోయి జుట్టు ఊడిపోతున్న వాళ్ళు ఏం చేస్తారంటే వారాన్ని ఒక 3 వారాలు 4 వారాలు వాడండి. అలా వాడిన తర్వాత మీకు డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది, మీ జుట్టు రాలడం తగ్గుతుంది. ఆ టైంలో మీరు మళ్ళీ ఇది కంటిన్యూ చేశారంటే ఓవర్గా మనకి స్టిప్పీగా అయిపోతుందండి, జుట్టు దువ్వుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అది కూడా చాలా డేంజరస్. అందుకని మీరు ఇలా నేను తయారు చేసిన ఈ ఆయిల్ అనేది బాదం బ్రింగ్రాజ్ హెయిర్ ఆయిల్ ఉంది, అది యూజ్ చేయండి. బాదం నూనెతో మనం తయారు చేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్తో తయారు చేసుకోవచ్చు. సో మీకు ఆ ఆయిల్ అనేది చూసారనుకోండి అర్థమవుతుంది. ఒక 6 or 7 weeks వరకు మీరు ఆయిల్ యూజ్ చేసిన తర్వాత నుంచి మీరు బ్రింగ్రాజ్ ఆయిల్కి షిఫ్ట్ అవుతారు. సో అది 1 week, ఇది 1 week యూజ్ చేసినా పర్వాలేదు. సో అలా ఉంటుంది అనమాట, స్టెప్ బై స్టెప్. ఎప్పుడు ఒకే రకమైన షాంపూ వాడకూడదు, ఒకే రకమైన నూనె వాడకూడదు. జుట్టుకి పడింది కదా అని చెప్పేసి అదే యూజ్ చేస్తామంటే మన జుట్టు ఇంకా అలానే ఉండిపోతుంది, కొన్నాళ్ళకి మెత్తబడిపోతుంది అనమాట. ఇంట్లోది కాబట్టి ఈ 2 విధాలుగా మీరు యూజ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నాను అనమాట మీకు. అంటే బయట నుంచి తెచ్చుకొని ఎప్పుడు వాడొద్దు, ఎందుకంటే మనం బయట ఎంత కాదనుకున్నా ఎంతో కొంత కెమికల్స్ ఉంటాయి, లేకుండా అయితే ఉండవు కదా. అది ఎంతలా అనుకున్నా కానీ న్యాచురల్ అయితే అయ్యి ఉండదు. మీకు యూజ్ లేకపోతే ఒకవేళ ఏది వాడినా ప్రతిఫలం లేకపోతే ఇది ట్రై చేయండి. ఈ 4 స్టెప్స్
అలాగే మంచి ఫుడ్ కూడా తీసుకోండి హెయిర్కి సంబంధించి, ఓకేనండి. సో ఇలా చేస్తే జుట్టు మీకు కూడా తప్పకుండా గ్రోత్ అవుతుంది. మరి జుట్టు చిన్న పిలకలాగా అయిపోయినా సరే మనం అందవిహీనంగా ఉంటాం. ఎప్పుడైతే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందో మన కళ్ళు మన బ్రెయిన్ కూడా హెల్తీగా ఉంటాయి అన్నమాట. అదే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అందుకని బయట నుంచి ఎలాంటి బ్లాక్ డైస్ అస్సలు యూజ్ చేయొద్దు. మంచిగా న్యాచురల్గా ఇలా హెన్నా అనేది ఒక్కొక్కసారి పెట్టుకోండి. వైట్ హెయిర్ లేని వాళ్ళు కూడా వాడచ్చు. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళే పెట్టుకోవాలని లేదండి. ఎందుకంటే తలకి మనకి ఎంతో ప్రెషర్ ఉంటుంది, ఎన్నెన్నో ఆలోచిస్తూ ఉంటాం కదా. సో ఆ ప్రెషర్ మొత్తం ఇప్పుడైతే సమ్మర్ టైం కాబట్టి మొత్తం ఇదంతా కూడా వేడెక్కిపోయి ఉంటుందండి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత. అప్పుడు ఏం చేస్తారంటే ఈవినింగ్ టైంలో అయినా సరే చక్కగా ఇలా హెన్నా అంతా ఇలా తలకి పెట్టుకున్నారనుకోండి చల్లగా ఉంటుంది అనమాట. సో ఆ టెన్షన్ కూడా రిలీఫ్ అయినట్టు ఉంటుంది. ఓకేనండి. మరి ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. అండ్ ఈ వీడియో చాలామందికి షేర్ చేశారంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.